హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ పోక్షిత. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి సగ్గుబియ్యం దోశ. ఈ సగ్గుబియ్యం దోశ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా స్పాంజీగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది ఈ దోశ. అలాగే ఒంటికి చలవ చేస్తుంది కూడా ఈ సగ్గుబియ్యంతో ఏం చేయాలో తెలియనప్పుడు ఇలాగా ఈ టిఫిన్ని ప్రిపేర్ చేసి పెట్టండి. ఎటువంటి రవ్వలు కూడా యాడ్ చేయాల్సిన పని లేదు. ముందుగా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాసు సగ్గుబియ్యం తీసుకోవాలి. మీరు కప్తో అయినా తీసుకోవచ్చు. నేనైతే ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకొని నీళ్లు పోసుకొని శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్లు పోసుకొని ఒక 2 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇలా కడిగిన తర్వాత నీళ్లు పోసుకొని ఒక 2 అవర్స్ నానబెట్టుకోవాలి. ఒక పక్కన పెట్టుకోవాలి. మళ్ళీ ఇంకొక గిన్నె తీసుకొని అందులోకి అదే కప్పుతోటి 1 గ్లాస్ బియ్యం వేసుకోవాలి. 1 కప్పు సగ్గుబియ్యం తీసుకుంటే 1 కప్పు బియ్యం తీసుకోవాలి. బియ్యం కూడా ఇలాగే శుభ్రంగా కడుక్కొని నీళ్ళు పోసుకొని ఒక 2 అవర్స్ ఇది కూడా నానబెట్టుకోవాలి. ఒక 2 అవర్స్ తర్వాత సగ్గుబియ్యం అనేది ఇలా గట్టిగా అయిపోయింది కదా. ఇప్పుడు మళ్ళీ కొంచెం వాటర్ పోసుకొని కడుక్కొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ముందు సగ్గుబియ్యాన్ని వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. క్రీమీ టెక్స్చర్ లాగా వస్తుంది. అప్పుడనే టేస్ట్ అయితే బాగుంటుందండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఇలా ఉండాలి. కొంచెం జారుగా ఇలా వచ్చిన తర్వాత ఒక పక్కన పెట్టేసి మళ్ళీ అదే మిక్సీ జార్లో నానబెట్టుకున్న బియ్యం కూడా శుభ్రంగా కడుక్కొని మళ్ళీ దీంట్లోకి వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మిక్సీ గ్రైండ్ చేసుకోవాలండి. సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇది కూడా బరక లేకుండా. మీకు కావాలనుకుంటే ఇందులోనే అల్లం పచ్చిమిరపకాయలు కూడా వేసుకొని పేస్ట్ దీంట్లో వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ వేయట్లేదు. ఇప్పుడు ఇది కూడా ముందుగా సగ్గుబియ్యం గ్రైండ్ చేసి పెట్టుకుంది ఉంది కదా, ఇది 2 కలిపేయాలి. ఈ 2 బాగా కలుపుకొని దీంట్లోకి టేస్ట్కి సరిపోయినంత సాల్ట్ యాడ్ చేసుకోవాలి. సాల్ట్ యాడ్ చేసుకొని మొత్తం అంతటా బాగా కలుపుకోవాలి. దీన్ని ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకి మీకు కావాలనుకుంటే జీలకర్ర కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఒక దోశ ప్యాన్ పెట్టి దోశ ప్యాన్ హీట్ అయిన తర్వాత పిండిని ఇలా వేసుకొని దోశలాగా వేసుకోవాలి. మీకు క్రిస్పీగా కావాలంటే పల్చగా వేసుకోండి. కొంచెం స్పాంజీగా సాఫ్ట్గా రావాలి అనుకుంటే కొంచెం మందంగా వేసుకోండి. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది దోశ. నేనైతే ఇక్కడ కొంచెం మందంగా వేసుకుంటున్నాను. అప్పుడే దోశ అనేది స్పాంజీగా ఫ్లఫీగా ఉంటుంది, ఎమ్మీగా ఉంటుందండి. ఇది వేడి మీద అయితే ఎన్ని తింటారో తెలియదు. మీరు వేసే కొద్దీ తింటూనే ఉంటారు ఈ దోశని. ఇప్పుడు 1 సైడ్ అయితే కాలింది, సెకండ్ వైపుకి టర్న్ చేసుకొని ఉంచుకోవాలి. ఈ సగ్గుబియ్యం దోశను చేశారంటే 2 తినేవాళ్ళు కూడా 1/2 డజన్ దోశలు లాగిచ్చేస్తారు. అంత బాగుంటుంది ఈ దోశ. ఇప్పుడు దోశ అయితే కాలిపోయింది. 2 సైడ్స్ ఇలా టర్న్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడం అంతే. చాలా సింపుల్ కదండి. ఈజీ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను ఇక్కడైతే అల్లం చట్నీ వేసుకుంటున్నాను. అల్లం చట్నీతో కానీ చట్నీ కానీ ఏదైనా సరే ఎమ్మీగా ఉంటుంది. ఈ రెసిపీ మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ మీకు కానీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మరికొన్ని సగ్గుబియ్యంతో రెసిపీస్ రాబోతున్నాయి కొత్తవి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దాని ద్వారా నేను పెట్టే కొత్త వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి. అప్పుడు మీరు వెంటనే చూసేయచ్చు.